ఒక వ్యక్తిలో రెండు జీవితాలు, ఆత్మానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితము. ఆత్మానుసారమైన జీవితము చిన్నవాడు, శరీరానుసారమైన జీవితము పెద్దవాడు. పెద్దవాడు చిన్నవానికి ఖచ్చితంగా దాసుడవ్వాల్సిందే. శరీరము ఖచ్చితంగా ఆత్మకు లోబడి జీవించవలసిందే. ఆ స్టేజ్కి రావాలి అన్నది దేవుని ఉద్దేశం. అది పరిశుద్ధపరచబడ దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం లేకపోతే ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ స్థితికి రావాలి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడయ్యే స్థితికి రావాలి కదండి. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మన ఆత్మానుసారమైన జీవితము చిన్నవాడు, శరీరానుసారమైన జీవితము పెద్దవాడు. వాడు దాసుడవ్వాలి అని అంటే ఆత్మ ఏమవ్వాలి? అధికారం చెలాయించాలి శరీరము మీద. ఆత్మ ఓవర్టేక్ చేయాలి ఫ్లెష్ని, శరీరాన్ని. ఇది జరిగినప్పుడు దానిని ఏమంటున్నాం? అది ఎప్పటిదాకా జరుగుతుంది? పరిశుద్ధపరచబడటం అంటున్నాం. ఆయన రాకడ వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆత్మానుసారముగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తాను అంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరిని ఇష్టపడతాడు? ఏశావును కాదు, యాకోబును. ఎందుకు యాకోబుని ఇష్టపడుతున్నాడు? శరీరాన్ని తను చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితం అంటే చిన్నవాడికి పెద్దవాడు దాసుడవ్వాలి.